1991 మే 21 సాయంత్రం సుమారు 6 గంటలకి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విశాఖపట్నంలో తన ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని ఇప్పటి చెన్నై నాటి మద్రాస్కి బయలుదేరడానికి సిద్ధమయ్యారు. హెలికాప్టర్ టేక్ ఆఫ్ అవడానికి సిద్ధమవుతుండగా అకస్మాత్తుగా హెలికాప్టర్లో సాంకేతిక సమస్య వచ్చిందని, మద్రాస్ వెళ్లడం కుదరదని పైలట్ సమాచారం ఇచ్చారు. ఈ మాట వినగానే రాజీవ్ గాంధీ ఒక్కసారిగా నిరాశపడ్డారు. ఎందుకంటే ఈ ఎన్నికల ప్రచారానికి మద్రాస్ మీటింగ్ ఆయనకి చాలా ముఖ్యం కావడంతో అక్కడికి వెళ్లడం కుదరదేమో అని నిరుత్సాహపడుతూనే ఎయిర్పోర్ట్ నుంచి ఏపీ స్టేట్ గెస్ట్ హౌస్ కి కారులో బయలుదేరారు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఓపీ సాగర్ ఇంకా మిగిలిన సెక్యూరిటీ సిబ్బంది రాజీవ్ గాంధీ కారుకి ముందు వేరే వ్యాన్ లో ఉన్నారు. మార్గం మధ్యలో ఉండగా రాజీవ్ గాంధీ వెంట ఉన్న పోలీస్ బృందానికి ఒక వైర్లెస్ మెసేజ్ వచ్చింది. హెలికాప్టర్ సాంకేతిక లోపాలని సరిచేశామని. ఈ విషయం ఎప్పుడైతే రాజీవ్ విన్నారో ఎలాగైనా మద్రాస్ వెళ్ళాలి అనే తొందరలో ఆయన పర్సనల్ సెక్యూరిటీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కార్ని యూటర్న్ తీసుకోమని నేరుగా హెలికాప్టర్ దగ్గరికి వెళ్లి హెలికాప్టర్ ఎక్కారు. ఇలా పర్సనల్ సెక్యూరిటీ లేకుండా వెళ్లడం ఇదే మొదటిసారి. సుమారుగా రాత్రి 8:30కి మద్రాస్ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ హెలికాప్టర్ చేరుకుంది. అక్కడ కాంగ్రెస్ ముఖ్య నాయకులు రాజీవ్ గాంధీని స్వాగతించడానికి చేరుకున్నారు. శ్రీపెరంబదూర్లో భారీ సభను ఏర్పాటు చేశారు. అక్కడే రాజీవ్ కీలక పాయింట్లు ప్రసంగించాలి. చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి రాజీవ్ కాన్వాయ్ బయలుదేరింది. మధ్య మధ్యలో చిన్న చిన్న మీటింగ్స్, ర్యాలీలతో ఆలస్యం అవుతుంది. ఇటు శ్రీపెరంబదూర్లో వేసవకాలం భారీ ఉక్కపోతలో కూడా రాజీవ్ ప్రసంగం కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది కాంగ్రెస్ మద్దతుదారులు ఒకవైపు, మరొక పక్క వేదికపై రాజీవ్, ఇందిరాగాంధీపై పాటలతో అలరిస్తున్న కళాకారుల బృందం. వీరందరి మధ్య సభా ప్రాంగణం సందడిగా ఉంది. 2 గంటల ఆలస్యం అయినప్పటికీ కూడా, అంటే సుమారుగా 10:19కి రాజీవ్ ఉత్సాహంగా శ్రీపెరంబదూర్ చేరుకున్నారు. కార్యకర్తల కేకలు, నినాదాలతో అక్కడంతా హోరెత్తింది. రాజీవ్ గాంధీ నవ్వుతూ తన ప్రసంగాన్ని వినిపించడానికి స్టేజ్ వైపు అడుగులు వేస్తున్న టైంలో ఎవరు ఊహించని విధంగా ఒక పెద్ద శబ్దంతో భారీ బాంబు పేలింది. అప్పటి వరకు ఆనందంతో ఉన్న ప్రజలు భయంతో కేకలు వేస్తూ పరుగులు పెడుతూ అక్కడ గందరగోళం ఏర్పడింది. దట్టమైన పొగ అలుముకుంది. సభా ప్రాంగణం కన్నీరు మున్నీరుగా మారింది. ఈ దాడిలో 18 మంది మృతి చెందారు. విషాదం ఏంటంటే ఇందులో రాజీవ్ కూడా ఉన్నారు. మరుసటి రోజు ఉదయం అన్ని వార్తాపత్రికల్లో మెయిన్ ఎడిషన్ ఇదే. దేశం మొత్తం షాక్ అయింది. ఇది తెలిసి భువనేశ్వర్లో ఎన్నికల ప్రచారంలో ఉన్న నాటి ప్రధాని చంద్రశేఖర్ తన ప్రచారాన్ని మధ్యలో వదిలేసి ఢిల్లీ తిరిగి చేరుకున్నారు. అత్యవసర కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో, రా, సిబిఐ, మిలిటరీ ఇంటెలిజెన్స్ ల చీఫ్లందరూ హాజరయ్యారు. ఇంటెలిజెన్స్ చేసే పని దేశ రక్షణ, భద్రతా ముప్పుని ముందే పసిగట్టి అలర్ట్ చేయటం. ఇదే విషయం చంద్రశేఖర్ అడిగారు. కానీ ఆశ్చర్యంగా రాజీవ్ గాంధీ అసాసినేషన్ మిషన్ గురించి ఎవరి దగ్గర సమాధానం లేదు. ప్రపంచంలోనే ఇంత పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉండి కూడా ఒక మాజీ ప్రధాని హత్యని ముందుగా పసిగట్టలేకపోవడం అంటే ఇది పూర్తిగా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరే. ఇది జరిగాక కూడా దీన్ని ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది తెలియకపోవటం ఇది భారత చరిత్రలో అత్యంత కాంప్లికేటివ్, మిస్టీరియస్ మర్డర్ అయింది. దేశ భద్రతా వ్యవస్థకు పెద్ద ప్రశ్నని మిగిల్చింది. దీనికన్నా ముందు దేశంలో 2 అతిపెద్ద హై ప్రొఫైల్ అసాసినేషన్ జరిగాయి. ఒకటి మహాత్మా గాంధీది, 2 ఇందిరాగాంధీది. ఈ 2 కేసుల్లో కూడా హంతకుల్ని ఆన్ ది స్పాట్ లోనే పట్టుకున్నారు. కానీ రాజీవ్ గాంధీ విషయంలో మాత్రం హంతకుడు ఎవరో ఎవరికి తెలీదు, ఎలాంటి ఆధారాలు కూడా లేవు. ఎందుకంటే ఇక్కడ జరిగింది బాంబ్ బ్లాస్ట్ కావడంతో ఆధారాలన్నీ నాశనమయ్యాయి. అటాక్ ఎవరు చేశారు అనేది అన్క్లియర్ గా ఉంది. అసలు బాంబు ఎవరు సెట్ చేశారు అనేది అన్క్లియర్. ఆఖరికి ఒక చిన్న లీడ్ కూడా లేకపోవడంతో పోలీసులు ఈ కేసుని బ్లైండ్ కేసుగా పరిగణించారు. ఇంటెలిజెన్స్ కూడా పసిగట్టలేకపోయింది అంటే రాజీవ్ గాంధీ హత్య ప్రణాళిక ఎంత కాన్ఫిడెన్షియల్ గా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఎల్టీటీఈ నియమం కూడా ఇదే. ఒక చేత్తో చేసిన పని మరొక చేతికి తెలియకూడదు అని. రోజులు గడుస్తున్నాయి. అందరిలో భయం ఏర్పడింది. రాజీవ్ గాంధీని చంపింది ఎవరు, ఎందుకు చంపారు, దీని వెనక ఉన్నది ఎవరు అనే ప్రశ్న దేశ రక్షణ వ్యవస్థని నిద్ర పట్టనివ్వలేదు. ఈ క్రమంలోనే అటు ప్రజల్లో, ఇటు మీడియాలో రకరకాల పుకార్లు వ్యాపిస్తున్నాయి. ఈ విపత్కర సంక్షోభాన్ని డీల్ చేయడానికి సిట్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనే కొత్త వింగ్ పుట్టడానికి కారణమైంది. సిబిఐ ఆధ్వర్యంలో సిట్ ఏర్పడింది.
ఈ టీమ్ ని లీడ్ చేయడానికి అప్పటి సిఆర్పిఎఫ్ లో మెయిన్ రోల్ ప్లే చేస్తున్న డాక్టర్ డిఆర్ కార్తికేయన్ ఐపీఎస్ ని నియమించారు. ఈయనతో పాటు దేశంలో టాప్ ఆఫీసర్ ని అపాయింట్ చేశారు. ఇందులో డిఐజీ అమోద్ కాంత్ ఇందిరాగాంధీ అసాసినేషన్ కేసు ఇన్వెస్టిగేషన్ లో కీలక పాత్ర పోషించారు. ఇక టెర్రరిజం స్పెషలిస్ట్ అయిన డిఐజీ రాధా వినోద్ రాజు, ఇంట్రాగేషన్ స్పెషలిస్ట్ అయిన డిఎస్పీ రఘోత్తమ్, తమిళనాడు క్యాడర్ కి చెందిన అమిత్ వర్మ ఖలిస్తాన్ టెర్రరిస్టులని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఎన్ఎస్జీ హెడ్ కెప్టెన్ రవీంద్ర ఈ 5గురిని ఈ సిట్ లో నియమించారు. ఇక ఇప్పుడు ఈ కేసుని ఛేదించడానికి హైలీ క్వాలిఫైడ్, హైలీ క్యాపబుల్ టీం రెడీ అయ్యింది. ఇక వీళ్ళ ముందు ఉన్నది ఒకే ఒక్క టార్గెట్, రాజీవ్ గాంధీ హత్యకి కారకులు ఎవరు. అంతేకాదు ఈ కేసుని ఛేదించి ఇండియా సెక్యూరిటీ పవర్ క్యాపబిలిటీని రీస్టోర్ చేయాల్సిన బాధ్యత కూడా వీళ్ళ మీద ఉంది. అయితే సిట్ కి అసలు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది అర్థం కాలేదు. చాలా వరకు సాక్ష్యాలు క్రైమ్ సీన్ లోనే ధ్వంసమైపోయాయి. ఇక మిగిలి ఉన్న వాటిని గుర్తించడం చాలా కష్టమైంది. మరొక వైపు ఈ ఘటనకి ఎల్టీటీఈ అనే ఓ తమిళ మిలిటెంట్ సంస్థ పాల్పడి ఉండొచ్చని రూమర్స్ మీడియాలో విస్తృతంగా వస్తున్నాయి. ప్రధానమంత్రి చంద్రశేఖర్ రా చీఫ్ బిఎస్ వాజ్పేయిని పిలిపించి మీడియాలో వస్తున్న వార్తలపైన ఆరా తీశారు. అయితే ఎల్టీటీఈ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదని, ఒకవేళ ఎల్టీటీఈనే ఇది చేసుంటే ఇప్పటికే సంబరాలతో తమ విజయాన్ని ప్రకటించుకునేదని, కాబట్టి ఎల్టీటీఈ పని కాకపోవచ్చు, అలాగని ఎలాంటి విదేశీ కుట్ర కూడా లేదని, అయితే కాశ్మీరీ మిలిటెంట్లు, సిక్ మిలిటెంట్లు దీనికి పాల్పడే అవకాశం ఉండొచ్చని వాజ్పేయి చెప్పారు. ఒక పక్క సిట్, మరొక పక్క ఇంటెలిజెన్స్ లీడ్ కోసం ప్రయత్నాలు చేస్తున్న టైంలో ఇటు తమిళనాడు ఫోరెన్సిక్ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖరన్ కూడా క్లూల కోసం తన టీంతో తమకు దొరికిన వస్తువులు, డెడ్ బాడీల్ని క్లోజ్ గా అనాలిసిస్ చేస్తున్నా ఎలాంటి లాభం లేకపోయింది. వార్తాపత్రికల్లో ప్రచురించిన ఫోటోల్లో ఏదైనా క్లూ దొరికే అవకాశం ఉందని ఆ రోజు ప్రింట్ చేసిన అన్ని న్యూస్ పేపర్లు తెప్పించి వెతికితే ఒక విషయాన్ని నోటీస్ చేశారు. అదే ఈ కేసు దశని మార్చేసింది. ఒక న్యూస్ పేపర్ లో ప్రచురించిన ఒక్క ఫోటోని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే అందులో కుప్పలుగా పడి ఉన్న మృతదేహాల మధ్య ఒక కెమెరా ఉన్నట్టుగా గుర్తించారు. ఖచ్చితంగా ఆ కెమెరాలో తీసిన ఫోటోల్లో ఏదైనా క్లూ ఉండొచ్చని భావించారు. ఈ కెమెరా కోసం తన బృందాన్ని పంపించారు. ఈ కేసులో రకరకాల దర్యాప్తు బృందాలు ఉండటం వల్ల ఏ వస్తువు ఎవరి దగ్గర ఉన్నాయో తెలియక కెమెరా దొరకడం కష్టమైంది. ఈ కెమెరా హరిబాబు అనే ఫ్రీలాన్సింగ్ జర్నలిస్ట్ ది. కానీ హరిబాబు అదే బ్లాస్ట్ లో మరణించాడు. బ్లాస్ట్ తర్వాత సిఐడి స్వాధీనం చేసుకున్న ఆ కెమెరా చంద్రశేఖర్ కి చిక్కింది. అందులో రీల్ ని డెవలప్ చేస్తే బాంబ్ బ్లాస్ట్ సమయంలో తీసిన 10 ఫోటోలు వచ్చాయి. ఆ ఫోటోలు చూసిన తర్వాత వారికి ఏమీ అర్థం కాలేదు, అంతా నార్మల్ గానే అనిపించింది. కానీ అందులో ఒక్క ఫోటో మాత్రం చాలా స్పెషల్ గా ఉంది. అందులో ఒక మహిళ కళ్ళజోడు పెట్టుకుని, నారింజ పచ్చ రంగు డ్రెస్ వేసుకుని, చేతిలో గంధపు పూలమాల పట్టుకుని నుంచునుంది. ఆమెకి కొద్ది దూరంలోనే వైట్ కుర్తా పైజమా వేసుకుని, చేతిలో నోట్బుక్ పట్టుకుని అచ్చం జర్నలిస్ట్ లాగా ఒక వ్యక్తి నుంచున్నాడు. ఈ ఫోటోని స్పెషల్ గా తీసినట్టు అనిపించింది. ఎందుకు తీశాడు అనుకుంటూనే ఫోటోల్ని పక్కన పెట్టేశారు. ఆ రోజు పేలింది బాంబే, కానీ ఆ బాంబు స్టేజ్ కింద పెట్టలేదు, రాజీవ్ కారులోనూ పెట్టలేదు. అంటే ఎవరో ఆ బాంబుని క్యారీ చేశారు. అయితే ఆ క్యారీ చేసిన వ్యక్తి ఎవరు? క్రైమ్ సీన్ లో అప్పటికే కలెక్ట్ చేసిన చిన్న చిన్న ఎవిడెన్స్ ప్రకారం అక్కడ జరిగిన దాడి హ్యూమన్ బాంబ్ అనే విషయం క్లియర్ అయింది. తర్వాత పేలుడు స్థలంలో ఒక క్లూని సేకరించారు. కాలిపోయి మిగిలిపోయిన రెడ్ బ్లూ కలర్ వైర్లు, వాటికి నారింజ పచ్చరంగు దారాలు అతుక్కొని ఉన్నాయి. వెంటనే హరిబాబు తీసిన ఫోటోల్ని వెతికితే అదే రంగు దుస్తులు ఓ ఫోటోలో ఉన్న మహిళ వేసుకుంది. సో ఆమె రాజీవ్ గాంధీని పేల్చిన మానవ బాంబుగా నిర్ధారించారు. మరో ఫోటోలో తమిళనాడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అనసూయ రాజీవ్ గాంధీకి దగ్గరగా ఉండటం గమనించారు. ఆమెకి ఏమైనా తెలియొచ్చు అనుకున్నారు. అన్ఫార్చునేట్లీ షీ వాజ్ అలైవ్. ఆమె బతికే ఉంది. తీవ్రంగా కాలిపోయి హాస్పిటల్లో ఉన్న అనసూయకు ఆ ఫోటోలు చూపిస్తే ఆ మహిళని గుర్తుపట్టింది. ఆమె చెప్పిన దాని ప్రకారం ఆ సభలో ఆ బాంబర్ అనేక సార్లు స్టేజ్ దగ్గరికి రావడానికి ప్రయత్నించిందని, ఆమె దగ్గర విఐపి పాస్ లేకపోవడంతో అడ్డుకున్నానని, కానీ రాజీవ్ గాంధీ కారు దిగే టైంకి మళ్ళీ ఆయనకి సమీపంలో వస్తే అడ్డగించానని, కానీ రాజీవ్ గాంధీ డోంట్ వర్రీ రిలాక్స్ అని చెప్పి ఆమెని దగ్గరికి పిలిచారని, తర్వాత ఆ మహిళ రాజీవ్ మెడలో పూలమాల వేసి
కాళ్ళకి నమస్కరించడానికి బెండ్ అవుతుండగా రాజీవ్ వద్దు పైకి లెమ్మని చెబుతున్నప్పుడే ఆమె బటన్ నొక్కడంతో బ్లాస్ట్ జరిగింది అని చెప్పింది. అంతేకాదు ఈ అనసూయ ఇంకొక విషయం కూడా చెప్పింది. ఆ మహిళ విఐపి ఏరియాలోకి రావడానికి హరిబాబు అనే జర్నలిస్టు సాయం చేశాడని చెప్పింది. అయితే ఇక్కడ హరిబాబుకి ఈ మహిళా బాంబర్ కి ఉన్న సంబంధం ఏంటి? ఈ ఫోటోలో తెల్ల కుర్తీ వేసుకున్న మరొక వ్యక్తి ఎవరు? ఈ ముగ్గురికి ఈ కుట్రతో ఉన్న సంబంధం ఏంటి? కొన్ని రోజుల తర్వాత హరిబాబు ఇంటిపై సిట్ రైడ్ చేసింది. అక్కడ సిట్ కి ఒక బిల్ దొరికింది. ఆ బిల్లు దేనిదో కాదు, ఆ మహిళా బాంబర్ రాజీవ్ మెడలో వేసిన చందనపు మాలకి సంబంధించిన బిల్లు. మరొక అటుపెట్టలో ఎల్టీటీఈ నేత ప్రభాకరన్ ఫోటో, దాని కింద హరిబాబు తన గర్ల్ ఫ్రెండ్ సుందరికి రాసిన లెటర్స్ బయటపడ్డాయి. అందులో చివరిగా రాసిన లెటర్ లో తాను ఒక డేంజరస్ మిషన్ కోసం వెళ్తున్నట్టుగా రాశాడు. ఇక్కడ క్లియర్ గా అర్థమైంది ఇందులో పూర్తిగా ఎల్టీటీఈ స్వయంగా ఇన్వాల్వ్ అయ్యిందని. తర్వాత ఓ ఫైన్ మార్నింగ్ మద్రాస్ కి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేదారణ్యంలో మరొక బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ దొరికింది. పోలీసులు రొటీన్ చెక్ చేస్తుండగా బైక్ పై ఓవర్ స్పీడ్ లో వెళ్తున్న ఒక వ్యక్తిని ఆపారు. అతను అనుమానంగా కనిపించాడు. అతను మాట తీరు, స్లాంగ్ అంతా శ్రీలంకన్ తమిళ్లో ఉంది. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇంట్రాగేట్ చేస్తే అతని పేరు శంకర్ కోనేశ్వర్ అని, శ్రీలంక నుంచి వచ్చినట్టుగా చెప్పాడు. సిట్ అతన్ని కొన్ని గంటల పాటు విచారించిన తర్వాత హరిబాబు తీసిన ఫోటోలను చూపించారు. అందులో ఉన్నది ఎవరు అని అడిగారు. ఆ వైట్ కుర్తీ వేసుకున్న వ్యక్తి శివరసన్ అని, ఎల్టీటీఈ నేత ప్రభాకరన్ కు అత్యంత విశ్వసనీయ అనుచరుడని, రాజీవ్ గాంధీ హత్యకు మాస్టర్ మైండ్ శివరసనే అని చెప్పాడు. శివరసన్ నేతృత్వంలో 9 మంది హిట్ స్క్వాడ్ సభ్యులు మే 1న నాగపట్నం కోడికరై కోస్ట్ నుంచి భారత్ లో ఎంటర్ అయినట్టు, వీళ్ళని తానే అసిస్ట్ చేసినట్టు చెప్పాడు. అంటే రాజీవ్ గాంధీ హత్యకు 21 రోజుల ముందే వీళ్ళు భారత్ కు వచ్చి రెక్కి నిర్వహించారు. పోలీసులు అతని దగ్గరున్న వస్తువుల్ని సీజ్ చేశారు. అందులో ఒక డైరీ కనిపించింది. ఆ డైరీలో నళిని అనే పేరు, దాని పక్కనే నెంబరు, దాని కింద దాస్ అనే పేరు, దాని పక్కన మరో నెంబర్ కూడా ఉంది. నెంబర్ ఆధారంగా నళినిని పోలీసులు ఇంట్రాగేట్ చేశారు. కానీ అనుమానించడానికి ఆమె దగ్గర ఏమీ లేకపోవడంతో పోలీసులు తిరిగి వచ్చేశారు. 1991 మే 30న ఫిమేల్ బాంబర్ శివరసన్ ఫోటోల్ని అన్ని వార్తాపత్రికల్లో వేయించారు. కొన్ని రోజుల తర్వాత సిట్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. టీవీలో చూపించిన వ్యక్తిని నేను చూశానని చెప్పాడు. తాను కూడా జర్నలిస్టునని, బ్లాస్ట్ సమయంలో హరిబాబుని కలిశానని, హరిబాబుతో పాటు ఈ వైట్ కుర్తా వేసుకున్న వ్యక్తి కూడా ఉన్నాడని, ఎవరు అని హరిబాబుని అడిగితే తనకి తెలిసిన వ్యక్తిగా చెప్పాడని ఆ వ్యక్తి చెప్పాడు. తర్వాత 1991 జూన్ 11న ఒక ఇంట్లో సిట్ రైడ్ చేసింది. అక్కడ ఎల్టీటీఈ ప్రాపగండాతో కూడిన ది సెటానిక్ పోస్ట్ అనే పుస్తకాలు 3000 కాపీలని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ భాగ్యనాథన్ అనే మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ లీడ్ సిట్ ఒక సక్సెస్ గా భావించింది. అతన్ని కొన్ని గంటల పాటు విచారించారు. సిట్ దగ్గరున్న ఫోటోల్ని చూపించిన తర్వాత భాగ్యనాథన్ ఒక విషయం చెప్పాడు. తెల్ల కుర్తా పైజమా వేసుకున్న వ్యక్తి శివరసన్ అని, అతనికి ఒక కన్ను మాత్రమే ఉంటుందని, ఆత్మాహుతి చేసుకున్న మహిళ పేరు దాను అని చెప్పాడు. డైరీలో రాసిన నళిని తన చెల్లెనని, కింద రాసున్న పేరు మురుగన్ అలియాస్ దాసు అని చెప్పాడు. ఈ కుట్రలో మరొక మహిళ పేరు కూడా ఇతను చెప్పాడు. ఆమె పేరే శుభ. ఆత్మాహుతి సమయంలో శుభ కూడా పక్కనే ఉంది. అంతేకాదు ఈ శుభ బ్యాకప్ బాంబర్ కూడా అని చెప్పాడు. ఒకవేళ ధను చేతిలో మిస్ అయితే శుభ అమర్చుకున్న బాంబు పేల్చేది అని భాగ్యనాథన్ చెప్పాడు. ధను, శుభ ఇద్దరు కూడా ఎల్టీటీఈలో ఆత్మాహుతి దళ సభ్యులే. వీరిని బ్లాక్ టైగర్ అని కూడా పిలిచేవాళ్ళు. ఇక ఎట్టకేలకు రాజీవ్ గాంధీ వెనుకున్న మిస్టరీ ఒకదాని తర్వాత ఒకటి రివీల్ అవుతున్నాయి. మొదట్లో బ్లైండ్ కేసు అనుకున్న ఇన్వెస్టిగేషన్ టీమ్ కి ఇప్పుడు ఈ దాడిలో ఎవరున్నారు అనేది తెలిసింది. ఇప్పుడు తెలియాల్సింది వీరు ఎక్కడ ఉన్నారు అని. శివరసన్, నళిని, శుభ, మురుగన్ ఫోటోలని తమిళనాడు ప్రతి చోట అంటించారు. ఈ వ్యక్తులు ఎక్కడ కనిపించినా వెంటనే సమాచారం ఇవ్వమని కోరారు. ఒకరోజు మురుగన్, నళినిలపై ఒక లీడ్ వచ్చింది. పరారీలో ఉన్న వీళ్లు మళ్లీ తిరిగి చెన్నై వస్తున్నారని. అయితే ఈ లీడ్ ఎంతవరకు నిజం, ఎంతవరకు నమ్మొచ్చు అనేది సిట్ కూడా తెలియదు. వారిని పట్టుకోవడానికి సిట్ ఒక డ్రామాటిక్ ఆపరేషన్ ని ప్లాన్ చేసింది. వీళ్ళని పట్టుకునేటప్పుడు వీళ్ళ దగ్గరున్న ఒకే ఒక సవాలు వీళ్ళు క్యారీ చేసే సైనైడ్ ని తీసుకోకుండా పట్టుకోవటం. ఎల్టీటీఈ నియమం ప్రకారం ఎవరైనా సభ్యులు పట్టుబడితే
వెంటనే సైనైడ్ క్యాప్సూల్ ని తిని చనిపోవాలి. ఎందుకంటే వీరి దగ్గరున్న సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాకూడదని. అందుకే LTTE సభ్యులు నిత్యం ఈ సైనైడ్ క్యాప్సూల్ ని మెడలో లాకెట్ లాగా కట్టుకుంటారు. కనురెప్పపాట్లో ప్రాణాలు తీసుకుంటారు. అయితే మురుగన్, నళినిని ప్రాణాలతో పట్టుకోవాలి. వీరిని ప్రాణాలతో పట్టుకోవడం చాలా కష్టం. దీనికోసమే NSG కమాండోలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. జూన్ 13, 1991 మద్రాసులోని సైదాపేట్ బస్ టెర్మినల్లో సిట్ ప్లాన్ అమలు చేయడానికి సిద్ధమైంది. నళిని, మురుగన్లు ఇద్దరు కూడా బస్ దిగి నడుచుకుంటూ వస్తున్న టైంలో వీరిని పట్టుకున్నారు. మురుగన్ సైనైడ్ క్యాప్సూల్ తినే ప్రయత్నం చేశాడు, కానీ మురుగన్ వేసుకున్న టవల్ నే అతన్ని నోటికి చుట్టడంతో అది వీలు పడలేదు. ఇక్కడ NSG కెప్టెన్ రవీంద్ర చాకచక్యం వల్లే నళిని, మురుగన్ ని ప్రాణాలతో పట్టుకోగలిగారు. ఈ అరెస్ట్ తర్వాత సిట్ చేతిలో కోనేశ్వరన్, భాగ్యనాథన్, నళిని, మురుగన్లు ఉన్నారు. వీరిని ఒకేసారి విచారించగా మొత్తం ప్లాన్ ఎలా చేశారు, ఎలా అమలు చేశారు అనేది బయట పెట్టారు. రాజీవ్ గాంధీ హత్య అమలు చేయడానికి ముందు అసలు PM సెక్యూరిటీ ఏంటి, ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి 2 ట్రయల్స్ వేశారు. అందులో మేజర్ ట్రయల్ మే 7వ తేదీన జనతాదళ్ PM క్యాండిడేట్ సింగ్ తమిళనాడు వచ్చినప్పుడు తను ఆయనకి దండ వేసి కాళ్ళకి నమస్కరించింది. ఆయన కాళ్ళు తాకి వచ్చింది. ఈ సన్నివేశాన్ని హరిబాబు ఫోటో తీశాడు. అంటే ఇక్కడ బాంబు పేల్చడం ఒక్కటే కాదు, ఫోటోలు తీయటం కూడా రిహార్సల్స్ చేశారనమాట. ఈ 2 రిహార్సల్స్ కూడా సక్సెస్ అయ్యింది. ఇక్కడ ఇంకొక విషయం కూడా తెలిసింది. ఒకవేళ పెరంబదూరులో ధను ప్లాన్ ఫెయిల్ అయితే ఢిల్లీలో ప్లాన్ B ని సిద్ధం చేశారు. అక్కడ 17 ఏళ్ల అత్రి, 70 ఏళ్ల సభాపతిని తాత మనవరాలుగా నటిస్తూ రాజీవ్ గాంధీ నివాసానికి దగ్గరలో ఉంచారు. ఈ అతిరినే మరొక మానవ బాంబు. పక్కా ఇన్ఫర్మేషన్ తో వీరిద్దరిని పట్టుకుంది సిట్. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీవ్ గాంధీని తమిళనాడులోనే చంపుతానని ప్రభాకర్ కి గట్టిగా చెప్పాడు శివరసన్. రాజీవ్ గాంధీ అసాసినేషన్ తర్వాత వీరందరూ సేఫ్ గా తప్పించుకోవడానికి తమిళనాడు నుంచి ఢిల్లీ, ఢిల్లీ మీదుగా కాఠ్మండు నుంచి నేపాల్ మీదుగా శ్రీలంక చేరుకోవడానికి ఒక ఎస్కేప్ ప్లాన్ ని కూడా సిద్ధం చేసుకున్నారు. అతిరి సభాపతి ద్వారా కాఠ్మండులో LTTE ఏజెంట్ ని లాక్ చేయడంతో ఎస్కేప్ ప్లాన్ ని లాక్ చేశారు సిట్. ఇక్కడ వీళ్ళకి ఇండియా దాటి వెళ్ళడానికి ఎలాంటి సోర్స్ లేకపోవడంతో వీరందరూ ఇండియాలోనే ఉండిపోయారు. ఇక ఇప్పుడు సిట్ కి ఉన్న మెయిన్ టార్గెట్ శివరసన్ ని ఎలా పట్టుకున్నారు అని తెలుసుకోబోయే ముందు అసలు LTTE రాజీవ్ గాంధీని ఎందుకు చంపారు అనేది తెలుసుకోవాలి. ఇది తెలియాలి అంటే కొంచెం వెనక్కి వెళ్లి చరిత్ర తెలుసుకోవాలి. LTTE లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం, ఇది శ్రీలంకలో ఒక ప్రత్యేక తమిళ రాష్ట్రం ఏర్పాటు కోసం పోరాడుతున్న మిలిటెంట్ సంస్థ. శ్రీలంక మెజారిటీ ప్రజలు సింహళ భాష మాట్లాడతారు. వీళ్ళు సుమారు 74.4% ఉంటారు. కానీ తమిళ భాష మాట్లాడేవారు 11.2%. అంటే వీళ్ళు మైనారిటీలుగా ఉన్నారు. ఇతర దేశాల్లాగానే ఇక్కడ కూడా మెజారిటీ వర్గం మైనారిటీల పైన దౌర్జన్యం చేస్తుంది. ఇక్కడ ఆడవాళ్ల పైన అఘాయిత్యానికి పాల్పడింది. అక్కడి నుంచి పుట్టిందే ఈ LTTE. అయితే రోజు రోజుకి శ్రీలంక మెజారిటీలు ఈ మైనారిటీల పైన దాడులు ఎక్కువ జరుపుతున్న సందర్భంలో తమ వారిని రక్షించుకోవడం కోసం LTTEలో స్వచ్ఛందంగా సభ్యులు పెరగటం ప్రారంభించారు. 1980-87 మధ్య ఇందిరాగాంధీ ప్రభుత్వం LTTEని ఓ పావుగా వాడుకుంది. ఇది పూర్తిగా ఇందిరాగాంధీ తన స్వలాభం కోసం చేసింది. శ్రీలంకలో తమిళనాడు ఏర్పాటుకి సహకరిస్తామని చెప్పి వారికి రా సాయంతో ఆయుధాలు సమకూర్చి తమిళనాడులో LTTEకి కమాండ్ ట్రైనింగ్ ఇప్పించింది. అప్పటి వరకు గలంతో పోరాటం చేసిన వాళ్ళ చేతుల్లో తుపాకీలు పెట్టి రెచ్చగొట్టింది. కారణం శ్రీలంకతో పాటు కోస్టల్ ప్రాంతంలో తమ ప్రభావాన్ని చాటుకోవడం కోసం. ఇందిరాగాంధీ తర్వాత పరిస్థితులు క్రమంగా క్షీణించాయి. భారతదేశమే స్వయంగా ఒక మిలిటెంట్ సంస్థకి సాయం చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అప్పుడు ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ 29 జూలై 1987న భారత్ శ్రీలంక శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాడు. దాని ప్రకారం ఇండియానే LTTEని అణిచి శ్రీలంకలో శాంతి స్థాపన చేయాలి. అంటే అప్పటి వరకు LTTEని ప్రోత్సహించి వారికి తుపాకులు ఇచ్చి కమాండో ట్రైనింగ్ ఇచ్చిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకతో చేతులు కలిపింది. కానీ LTTE ఇందులో భాగం కాలేదు. ఆయుధాలు వదిలి పోరాటాన్ని ఆపడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. అప్పుడు రాజీవ్ గాంధీ IPKF అంటే ఇండియన్ పీస్ కీపింగ్ మిషన్ ని పంపాడు. 24 ఎయిర్ ఫోర్స్, 2 ఇండియన్ ఆర్మీ బెటాలియన్ ని శ్రీలంకకి పంపించారు. దీనికి LTTE ఆగ్రహించింది. అక్టోబర్ 7, 1987న LTTE భారత్ కు వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రకటించింది. 3 ఏళ్ల పాటు సాగిన ఈ తీవ్ర యుద్ధంలో ఇరువైపులా వేలాది మంది మరణించారు. చివరికి మార్చి 1990లో
భారత్ ఈ పీస్ కీపింగ్ ఫోర్స్ ని విత్డ్రా చేసుకుంది, అంటే వెనక్కి తీసుకుంది. ఈ యుద్ధంలో ఎల్టీటీఈ విజయం సాధించినట్టుగా ప్రకటించుకుంది. ఎల్టీటీఈ మళ్ళీ రీగైన్ అయింది. ఈ ఎఫెక్ట్ 1989 నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో పడింది. అప్పటి వరకు సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయమైంది. రాజీవ్ గాంధీ మెజారిటీ కోల్పోయారు. విపి సింగ్ ప్రధానమంత్రి అయ్యారు. కానీ ఎలాంటి రాజకీయం అనుభవం లేని సింగ్ ప్రభుత్వం అన్స్టేబుల్ గా ఉండటం వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సంవత్సరంలోనే విపి సింగ్ ప్రభుత్వం కూలిపోయింది. మళ్ళీ తిరిగి ప్రజల మద్దతు రాజీవ్కే ఉండటం, ఎన్నికల సర్వేలన్నీ రాజీవ్ గెలుపుని చూపించడంతో రాజీవ్ గాంధీ గనక మళ్ళీ ప్రధానమంత్రి అయితే ఐపీకేఎఫ్ ఫోర్స్ మళ్ళీ శ్రీలంకకి వస్తుందని ఎల్టీటీఈ భావించింది. రాజీవ్ హత్యకి శివరసన్ ని భారత్ కి పంపింది. అయితే శివరసన్ అప్పటికే మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్నాడు. అతను తమిళనాడు వచ్చిన తర్వాత హైడౌట్ ని సెట్ చేశాడు. ప్రధాన హంతకురాలుగా ధనుని, బ్యాకప్ బాంబర్ గా సుభాని తీసుకొచ్చాడు. 2 ట్రయల్స్ సక్సెస్ అనంతరం రాజీవ్ గాంధీ టూర్ షెడ్యూల్ తెలుసుకున్న శివరసన్ తన ప్రణాళిక ప్రకారం ప్లాన్ ఏ అమలుకి సిద్ధమయ్యారు. అలాగే 21 మేన ప్లాన్ ఏ ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఇక ఇప్పుడు సిట్ ముందున్న ఏకైక టార్గెట్ శివరసన్. శివరసన్ కి ఇండియా నుంచి తప్పించుకునే దారులన్నీ మూసుకుపోవడంతో అక్కడే ఉంటూ తరచుగా దాక్కునే ప్రదేశాలు మారుస్తున్నాడు. తన వేషాలు మారుస్తూ వేరు నగరాల్లో తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. మద్రాస్ ప్రాంతంలో అప్పట్లో ఎల్టీటీఈకి మద్దతుగా వేలాది మంది ఉండటంతో అతనికి దాక్కోవటం ఈజీ అయింది. కానీ సిట్ ఎల్టీటీఈతో లింక్ ఉన్న వారిని ఒక్కొక్కరుగా ఏరుకుంటూ వస్తున్నారు. శివరసన్ పై 15 లక్షల రివార్డు ప్రకటించారు. దీంతో తమిళనాడులో శివరసన్ తలదాచుకోవటం కష్టమవుతుండటంతో జూన్ 28న తమిళనాడు బార్డర్ దాటడానికి ఒక ఆయిల్ ట్యాంకర్ ని ఏర్పాటు చేసుకున్నాడు శివరసన్. అందులో సీక్రెట్ ఛాంబర్ ని బిల్ చేయించాడు. పరుపు, దిండ్లు, స్నాక్స్, వాటర్ బాటిల్స్, మెడిసిన్స్ ఇలా అంతటినీ రెడీ చేసుకుని అందులో శివరసన్ తో పాటు మిగిలిన సభ్యులు మద్రాస్ నుంచి బెంగళూరుకి సుమారు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నన్కుట్టిలో ఓ సేవ్ హౌస్ లో దాక్కున్నారు. అయితే ఊహించని రీతిలో వీరిని అక్కడికి చేర్చిన ట్యాంకర్ డ్రైవర్ ఓ కేసులో పట్టుబడడంతో వీళ్ళున్న లొకేషన్ బయటపడింది. వారున్న లొకేషన్ ని ట్రాక్ చేసింది సిట్. రాజీవ్ గాంధీ చనిపోయిన సరిగ్గా 90 రోజుల తర్వాత ఎట్టకేలకు శివరసన్ ఉన్న ఇంటిని సిట్ కనుక్కోగలిగింది. కెప్టెన్ రవీంద్రన్ ఆధ్వర్యంలో ఎన్ఎస్జీ టీము ఆ ఇంటిపై రైడ్ కి సిద్ధమైంది. వీరికున్న టార్గెట్ తెలుసు కదా, అందులో దాక్కున్న ఎల్టీటీఈ సభ్యుల్ని ప్రాణాలతో పట్టుకోవటమే. దానికోసమే ఎన్ఎస్జీ టీము సైనైడ్ యాంటీడాట్ పెట్టుకున్నారు. ఒకవేళ ఈ మిలిటెంట్లు సైనైడ్ తీసుకున్న 30 సెకండ్ల వ్యవధిలో ఈ యాంటీడాట్ ని వేయటం వల్ల వారిని ప్రాణాలు పోకుండా ఆపొచ్చు. ఆగస్టు 18, 1991 ఎస్ఐటి ఇక్కడ ఒక సీక్రెట్ ఆపరేషన్ చేసి వారిని ప్రాణాలతో పట్టుకోవడానికి ప్లాన్ చేసింది. కానీ సిట్ ఆ ప్రాంతానికి చేరుకునే లోపే అక్కడ లోకల్ పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. భారీగా పోలీస్ వాహనాలు మోహరించడంతో అక్కడ ప్రజలందరూ గుమిగూడారు. వీరందరిని చూసి సిట్ తన ప్లాన్ స్పాయిల్ అయ్యింది అనుకుంది. బ్లాక్ క్యాట్ కమాండోలు కూడా ఆ ఇంటిని సెక్యూర్ చేశారు. అన్ని వైపులా చుట్టుముట్టారు. ఇదే ఇన్వెస్టిగేషన్ టీమ్ కి చివరి మూవ్మెంట్. ఎన్ఎస్జీ కెప్టెన్ రవీంద్రన్ ఆ ఇంట్లోకి వెళ్లి శివరసన్ ని తేవడానికి ఒక స్కెచ్ ని సిద్ధం చేసుకున్నారు. ఇమీడియట్ గా ఆ ఇంట్లోకి వెళ్ళడానికి తనకి ఆర్డర్స్ ఇవ్వమని కోరాడు. ఎందుకంటే అతనికి తెలుసు ఆలస్యం అయ్యే కొద్దీ పరిస్థితులు చేజారిపోతాయని. కానీ ఇక్కడే ఇండియన్ బ్యూరోక్రసీ మేజర్ ఫెయిల్యూర్ బయటపడింది. అనేక శాఖలు, విభాగాలు, అధికారులు అందరూ కలిసి ఒకే కేసుపై పనిచేస్తున్నప్పుడు పూర్తి సమన్వయంగా అంటే కలిసికట్టుగా ఆ కేసులో పనిచేయకపోవటం, ఒక డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే అదే సమయానికి మరొక శాఖకి ఆ ఇన్ఫర్మేషన్ చేరకపోవటం, డాక్యుమెంట్లు, ఫైళ్లు మధ్యలో ఇరుక్కుపోవటం, ఆర్డర్స్ పై సంతకాల కోసం రోజుల తరబడి ఆలస్యం అవడం, ఇవన్నీ కలిపి ఒక బిగ్ ఫెయిల్యూర్ కి దారి తీసాయి. అప్పటి నుంచి నేటి వరకు ఈ బ్యూరోక్రసీ ఫెయిల్యూర్ కొనసాగుతూనే ఉంది. చాలా వరకు కేసులు నీరు గారిపోతున్నాయి. చేతి వరకు వచ్చి సాల్వ్ అయిపోతున్నాయి అన్న సమయంలో ఈ బ్యూరోక్రసీ ఫెయిల్యూర్ వల్ల కేసులు పూర్తి స్థాయిలో ముగియటం లేదు. సేమ్ ఇదే ఫెయిల్యూర్ ఆ రోజు కూడా జరిగింది. టార్గెట్ కళ్ళ ముందే ఉన్న యాక్షన్ టీము యాక్షన్ లోకి దిగడానికి రెడీగా ఉన్నప్పటికీ కూడా సిట్, బెంగళూరు పోలీసు ఇంకా ఢిల్లీలోని టాప్ అఫీషియల్స్ మధ్య కోఆర్డినేషన్ లోపం వచ్చింది. సిబిఐ డైరెక్టర్ విజయ్ కరణ్ నేను వచ్చేలోపు ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దని ఆర్డర్ వేశారు. దీంతో కెప్టెన్ రవీంద్రన్ ఆయన టీము నిస్సహాయంగా వెయిట్ చేయక తప్పలేదు. అరౌండ్ 4 o'clock కి సిబిఐ డైరెక్టర్ విజయ్ కరణ్ లొకేషన్ కి చేరుకున్నారు.
ఆయనతో పాటు సైనైడ్ ఎక్స్పర్ట్ డాక్టర్ రామాచారి కూడా వచ్చారు. బ్లాక్ కమాండోస్ దగ్గర ఉన్న సైనైడ్ యాంటీడాట్ ని చెక్ చేస్తే అవి ఎక్స్పైర్ అయ్యి చాలా రోజులు అయిపోయాయని, ఇక ఇవి పనిచేయవని చెప్పారు. ఇవి కేవలం 14 రోజుల వరకే పనిచేస్తాయని, కొత్త యాంటీడాట్ వచ్చే వరకు ఆపరేషన్ ని పోస్ట్ పోన్ చేయాలని వాళ్ళు చెప్పారు. కానీ ఎన్ఎస్జి కమాండో రవీంద్రన్ దీనికి ఒప్పుకోలేదు. ఆలస్యమైతే కళ్ళ ముందున్న శివరసన్ అక్కడి నుంచి తప్పించుకునే అవకాశం ఉందని, ఇప్పుడు గనక పట్టుకోలేకపోతే ఇన్ని రోజులు పడిన శ్రమ వృధా అవుతుందని నచ్చజెప్పాడు. అయినా సిబిఐ డైరెక్టర్ ఒప్పుకోలేదు. ఫ్రెష్ యాంటీడాట్ వచ్చాకే ఈ ఆపరేషన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. కానీ గ్వాలియర్ నుంచి ఫ్రెష్ యాంటీడాట్ రావడానికి 14 గంటల సమయం పడుతుంది. అంతసేపు వెయిట్ చేయడం హైలీ డేంజరస్ అని రవీంద్రన్ కి తెలుసు. దాదాపుగా 36 గంటల సమయం వృధా అయిన తర్వాత కొత్త సైనైడ్ యాంటీడాట్ వీళ్ళ దగ్గరికి వచ్చింది. అప్పుడే ఎన్ఎస్జి కమాండో ఆపరేషన్ ని స్టార్ట్ చేసింది. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. కమాండోస్ తలుపులు పగలగొట్టి ఇంటి లోపలికి వెళ్లారు. కానీ జరగరాని నష్టం జరిగిపోయింది. లోపలికి వెళ్లిన కమాండోలకి శివరసన్ దొరికాడు. కానీ ప్రాణాలతో కాదు, అప్పటికే సైనైడ్ మింగేసి అతను చనిపోయాడు. అతనితో పాటు సుబా అండ్ అదర్ ఆపరేటివ్ శవాలు కూడా పక్కనే ఉన్నాయి. 21 మేలో స్టార్ట్ అయిన ఈ దర్యాప్తు ఆఫ్టర్ 90 డేస్ అంటే 20 ఆగస్టు 1991 తర్వాత శివరసన్ చావుతో ముగిసింది. సిట్ దీన్ని ఇండియన్ సెక్యూరిటీ ఏజెన్సీల విజయం అని చెప్పుకున్న కొంతమంది ఆఫీసర్స్ మాత్రం దాన్ని ఒప్పుకోలేదు. కారణం, ఇక్కడ ఎన్నో ప్రశ్నలకి సమాధానం దొరకలేదు. ఈ హత్యలో అసలు మెయిన్ ఎవరో అనేది తెలియలేదు. ఈ కుట్ర వెనుక ఉన్న అసలు నిజం ఏంటి అనేది శివరసన్ చావుతో కప్పెట్టబడింది. ఇంతకు ముందు ప్రాణాలతో పట్టుకున్న 26 మందిని అక్యూజ్డ్ గా చూపించి ఫైనల్ ఛార్జ్ షీట్ ని సిబిఐ దాఖలు చేసింది. 1998 జనవరి 28న స్పెషల్ టాడా కోర్ట్ ఈ 26 మందిని దోషులుగా తేల్చి అందరికీ మరణశిక్ష విధించింది. కానీ దోషులు కౌంటర్ పిటిషన్లు వేసుకోవటం వల్ల ఈ కేసులో చాలా సుదీర్ఘ న్యాయ పోరాటం జరిగింది. చివరికి సుప్రీంకోర్టుకి చేరింది. 1999 మే 11న మరణశిక్ష ఎదుర్కొంటున్న ఈ 26 మందిలో కేవలం 7 మాత్రమే రాజీవ్ హత్యలో కీలక పాత్ర పోషించారని సుప్రీంకోర్టు భావించి మిగిలిన 19 మందికి మరణశిక్ష నుంచి జీవిత ఖైదుగా మార్చింది. నళిని మురుగన్ తో పాటు మొత్తం 7 మరణశిక్ష విధించింది. తర్వాత రకరకాల మెర్సీ పిటిషన్ ను లీగల్ అప్పీల్స్ చేసిన తర్వాత ఈ 7 కూడా మరణశిక్షని జీవిత ఖైదుగా మార్చింది. అయితే ఈ కేసులో 1998లో ఏర్పాటు చేసిన జైన్ కమిషన్ ఒక నివేదికని సమర్పించింది. అందులో కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణ సమయంలో ఇన్వెస్టిగేషన్ ని కేవలం LTTE వరకే పరిమితం చేయమని ఒత్తిడి తెచ్చారని అందులో తెలిపారు. దీనికి కారణం శివరసన్ కి ఇంటర్నేషనల్ లింక్స్ తో పాటు ఇండియాలోని కొంతమంది పొలిటీషియన్స్ తో కూడా లింక్ ఉన్నాయని అనుమానం. కానీ వాటికి ఎలాంటి ఆధారాలు లేవు. రాజీవ్ గాంధీ హత్య భారత చరిత్రలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. దేశ రాజకీయాల్ని శాశ్వతంగా మార్చేసింది. కాంగ్రెస్ పార్టీ తలరాతిని కూడా మార్చేసింది. 1991 లోక్సభ ఎన్నికల్లో రాజీవ్ గాంధీ సింపతితో 244 మెజారిటీతో నెగ్గిన ఆ తర్వాత నుంచి దేశంలోనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తాను ఒంటరిగా పోటీ చేసిన ఏ ఎన్నికల్లో కూడా మెజారిటీని దక్కించుకోలేకపోయింది. అయితే రాజీవ్ గాంధీ హత్య కేసులో దర్యాప్తు ముగిసిన దోషులకు శిక్ష పడిన అనేక ప్రశ్నలకి జవాబులు లేవు. ఈ ప్రశ్నలు ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉన్నాయి. ఇక రాజీవ్ గాంధీ హత్య గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇక సమాజంలో జరుగుతున్న ఇలాంటి సంఘటనల్ని మీ ముందుకి ఉంచుతూ మిమ్మల్ని ఎప్పుడు చైతన్యం చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. సత్యం బయటికి రావాలంటే ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి కదా. ఇక దీనికోసం మీరు చేయాల్సింది ఒకటే, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.